అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్కైతే చిన్నరాజు అంటే వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్ర మరో ఎత్తు. ఫస్ట్ హాఫ్ విక్టరీలో సగభాగం ఈ బుడ్డోడిదే అంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈ బుడ్డోడి గురించి అయితే చర్చ వస్తుంది. ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో లేదంటే దర్శకుడి గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవటం, అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకుంటున్నాడంటే ఆ బ్లాక్ బస్టర్ హిట్ లో అతడి కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే. తాజాగా సంక్రాంతి నాడు థియేటర్స్ లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. పండగ పూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండక్కి అలాంటి బొమ్మే దిగింది. అదే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు విడుదలైనా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నామని నిస్సందేహంగా చెప్పొచ్చు. కలెక్షన్లు, కాకి లెక్కలు పక్కన పెడితే జనాల్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి బాగా తీశాడు. కానీ వీళ్లకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించే. అతనే బుల్లిరాజు. ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వటానికి రెడీగా ఉండాల్రోయ్ అనేట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారనే చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు వెల్లువిరిసేలా చేశారు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మనిషి బుడ్డోడే కానీ పేరు మాత్రం చాలా పెద్దదే. చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర భలే గమ్మత్తుగా ఉంటుంది. తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బుల్లిరాజులోని బూతురాజు బయటకొచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో తన తండ్రి తల్లితో మేడపైన పాటలు పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే, నా కొడుకుల్లారా మా నాన్న మామతో డాన్స్ చేస్తే మీకేంట్రా నొప్పి, మీ పెళ్లాలతో డాన్స్ చేస్తున్నాడా ఏంటి అంటూ గోదారి యాసలో బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరి వాళ్లకి చెవులు చిల్లులు పడితే ఆడియన్స్ కి మాత్రం పొట్ట చెక్కలవుతుంది. ఆ తర్వాత తన తాతని తిట్టే సీన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్స్ అయితే పీక్స్. నాన్నోయ్ కొరికేత్తాను అంటూ వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయకుండా భలే సరదాగా ఉంటాయి. ఏఐఏఎస్ జోక్ అయితే పడి నవ్వొచ్చు. అది థియేటర్స్ లో చూస్తేనే కిక్. అప్పట్లో డి వెంకీ చిత్రాలను చూసి మాస్టర్ భరత్ గురించి ఎంతమంది చెప్పుకున్నారో ఈ బుడ్డోడు బుల్లిరాజు గురించి కూడా ఇంకా గట్టిగానే చెప్పుకునేట్టు చేశాడు. ముఖ్యంగా ఈ బుడ్డోడి గోదారి స్లాంగ్ అయితే అక్కడి వాళ్లకి విపరీతంగా నచ్చేస్తుంది. ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు, మంచి మాటకారి కూడా. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాటల పటాకా అనిపించాడు ఈ బుడ్డోడు. నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను. ఆయన లాంటి గొప్ప యాక్టర్తో నటించటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి సార్కి బిగ్ థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్కి పెద్ద ఫ్యాన్ని. ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చిందేమో. దిల్ రాజు సార్ బ్యానర్లో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో బాగా ఎంజాయ్ చేశాను. మేము సంక్రాంతికి వస్తున్నాం, మీరు కూడా థియేటర్స్కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యూట్ స్పీచ్తో బుడ్డోడు గట్టోడే అనిపించాడు. ఇక సినిమాలో అయితే ఫన్ రైడ్ చూపించాడు బుల్లిరాజు. అన్నట్టు అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితోనట. ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతోందట. ఆ తర్వాత కూడా బుడ్డోడికి తిరుగుండదు, ఎందుకంటే బుల్లిరాజు పాత్రలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మరి.